సో బీజేపీ ఆఫీస్లో సంబరాలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బైసాబ్ సార్ ఏం చెప్తారు సార్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎజెండాకు, మోదీ గారి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికే ఈ ఓటు. ఇక ముందు ఏ పార్టీలు అయితే అధికారంలో ఉండి యాంటీ ఇన్కంబెన్స్తో ఈరోజు డిఎంకే కానీ టీఎంసీ కానీ లెఫ్ట్ ఫ్రంట్ కానీ వారు చవి చూశారో, ఇప్పటికైనా అస్సాం కానీ పుదుచ్చేరి కానీ ఆ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఎజెండానే ఎక్కడ కూడా అభివృద్ధిలో కానీ పేదల పథకాల్లో కానీ మోదీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ తారతమ్యాలు లేకుండా పేదవాడు అనేటువంటి ఆలోచనతో ఆ రకంగా అందరి మనల్ని చూరగొన్నారు. కానీ ఇవాళ డిఎంకే మరి టీఎంసీ లెఫ్ట్ ఫ్రంట్ మొత్తం అవినీతి అప్రతిష్ట పాలైపోయినారు. కుటుంబ పాలన ఆ రకంగా మరి దోపిడీ చేసి ఏ పరిస్థితి అయితే ఉత్పన్నమైందో తెలంగాణ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్కు ఆ ప్రభావం తప్పదు. ఎందుకంటే అవినీతికి పాల్పడే పార్టీలకు ఈరోజు మరి దేశంలో మరి వాళ్ళకు స్థానం లేదు. ఖచ్చితంగా మోదీ గారి పట్ల నమ్మకం అన్ని వర్గాల ప్రజలు. బెంగాల్లో ఎంత మతపరమైన విభజన మరి టీఎంసీ కానీ వాళ్ళ సంతుష్టికర విధానాలు కానీ డిఎంకే హిందుత్వం మీద లేదా విష ప్రచారం చేసి ఆ రకంగా విష బీజాలను నాటినప్పటికీ కూడా ప్రజలు తెలివితో ఓటేసి మోదీ గారి మీద నమ్మకంతోనే ఇవాళ గెలిపించారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా అది పునరావృతం అవుతుంది. ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిపోయినారు కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు వస్తున్నారు. మే 10వ తేదీ నాడు మోదీ గారి రాక ఒక గొప్ప మరి మార్పుకు సంభవిస్తున్నటువంటి విశ్వాసం. త్వరలో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ కనబడుతుంది అనుకుంటారా? తప్పకుండా. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో వారు ఇవాళ సాకులు వెతుకుతున్నారు ఓటమి ముందే ఈవీఎంల మీద, ఎస్ఐఆర్ మీద లేదా ఎన్నికల కమిషన్ మీద ఏ రకంగా వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రచారాలు చేశారో, రాజ్యాంగ సంస్థల మీద దాడి చేశారో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేశారు. మనతో పాటు ఇంకొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తున్నారు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు? 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. మరి 3 రాష్ట్రాల్లో అత్యధికంగా సొంతంగా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరి భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా అడుగులేస్తున్నారని వినికిడి. సో మొత్తానికి మాకు పెద్ద రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ రావడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల కళ. ఈ కళ ఈరోజు 49 సంవత్సరాల తర్వాత ఏదైతే కమ్యూనిస్టులు ఆ రాజ్యాన్ని వెళ్ళారో, ఆ తర్వాత టీఎంసీ వాళ్ళు 15 ఏళ్లుగా మరి ఏకఛత్రాధిపత్యంగా వస్తున్నటువంటి కంచు కోటను బద్దలు కొట్టి మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతోని కని విని ఎరగని రీతిలో అక్కడ విజయఢంకా మోగించింది. మరి భారతీయ జనతా పార్టీ భారతదేశమంతా ఇంకా కాషాయమైపోవడం ఖాయమనే సంకేతాలు ఇవ్వడం జరగాలి. మహిళా నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మొన్న ఏదైతే డిఎంకే మహిళా బిల్లును వ్యతిరేకించింది, సో అది రిఫ్లెక్ట్ అయింది అనుకుంటున్నారా? లేకపోతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొదలు మహిళా బిల్ ఒకటే కాదండి, అంటే దాదాపు 45 సంవత్సరాల నుంచి అక్కడ హిందువులు పడుతున్న బాధ కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పడుతున్న బాధ కానీ, లాస్ట్ టైం పోస్ట్ పోల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందరో కార్యకర్తలు బలిదానాలు చేసిన విషయం వెస్ట్ బెంగాల్ ప్రజలు మర్చిపోకుండా ఈరోజు తీర్పు ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దానికి తోడు మిగతా రాష్ట్రాలు కూడా చూస్తే, అటు కేరళ అయినా, ఇటు తమిళనాడు అయినా, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ అయినా కొత్త నాయకుల్ని ఆహ్వానించడమే కాకుండా ఎవరైతే ప్రజలకి దూరంగా ఉంటూ ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మమ్మల్ని ముట్టుకోవద్దన్న నాయకులందరికీ కూడా మంచి గుణపాఠం చెప్పారని నేను భావిస్తున్నాను. పెద్ద ఎత్తున బాణసంచతో పాటు రంగులు జల్లుకొని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీ మోడీ మేనియా నడుస్తుంది. ఏదైతే కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది? జోష్ ఎట్లా ఉంది? ఫలితాలకు సంబంధించి ఏం చెప్తారు? నువ్వు చూస్తూ ఉన్నారు, భారతదేశము పటిష్టంగా ఉండాలి. రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఖచ్చితంగా
ఆపితేనే భారతదేశం బాగుంటుంది. ఈ ముస్లిమ్స్ మొత్తం చొరబాటుదారులను ఆపాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని భారతదేశంలో మొత్తం ఓన్లీ వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే 1.5 కోటి మంది ఉన్నారు. వాళ్ళని చూసుకొని ప్రతిసారి ఇళ్ళకి వచ్చేసి వాళ్ళు దొంగ ఆధార్ కార్డులు తీసుకొని యూసీసీ పెట్టాను దానికి అపోజిషన్ చేసుకొని ఈరోజు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి భారతదేశం ఎంత పటిష్టంగా పోతా ఉన్నది. మిగతా దేశాలతో ఈ చొరబాట్లు ఆపినప్పుడే, ఎప్పుడైతే వేరే దేశాలతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఇంటి దొంగ ఈశ్వరుడు అన్న బట్టలే అనే ఉద్దేశంతోనే అది నడుస్తూ ఉన్నది. దాన్ని అరికట్టాలంటే ఈరోజు నిజంగా ప్రజలే బుద్ధి చెప్పారు. భారతదేశం ఖచ్చితంగా ఓన్లీ మోదీ గారే దీన్ని నిజమైన నాయకుడు. భారతదేశం మొత్తం కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ భారతీయులు ఎవరైతే ఉన్నారో నివసిస్తారో వాళ్ళందరూ భారతీయులు బేషరతుగా మా జీవనోపాధిని దొంగతనంగా ఇబ్బంది చేస్తారనే ఉద్దేశం. సర్ పనిచేసింది అనుకుంటున్నా ఎలక్షన్లో, ఏదైతే సర్ ఎలక్షన్ ఓట్ చోరీకి సంబంధించి సర్రుతోని కేవలం 90 లక్షల మందే రావడం జరిగింది. ఇంకా సర్రుతో ఇంకా చేయవలసింది దగ్గర ఇంకొక 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది హైదరాబాద్లో కూడా తీసుకుంటే 12,000 మంది ఉన్నారు. రోహింగ్యాలో 12,000 మంది ఉన్నారు. అక్కడికని ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు చేసుకొని చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము రాబోయే రోజుల్లో ఇది అయిన తర్వాత అస్సాం వచ్చింది, పుదుచ్చేరి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏదైతే పంజాబ్ ఉందో పంజాబ్ కూడా కైవసం చేసుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను. వేరే రాష్ట్రాల్లో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకుంటారు, తెలంగాణలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, ఎప్పుడు పక్క రాష్ట్రంలో గెలిస్తే సంబరాలు చేసుకోవడం అని చెప్పేసి సగటు కార్యకర్త కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు, మోదీ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో ఖచ్చితంగా జెండా ఎగరేసాం, కాషాయ జెండా. ఇది పక్క. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు తమిళనాడు కూడా ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో ఒకటే చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు 3 సార్లు ఏ విధంగా వచ్చింది. పరిపాలన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. నిజాయితీగా, నిబద్ధతగా, అవినీతి లేకుండా అందరి ప్రజల ప్రభుత్వం లేక పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. 3 సార్లు గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడన్నా ఏ మంత్రి అవినీతి చేసిరా, ఒక ఎంపీ అవినీతి చేసిరా, ఎమ్మెల్యే అవినీతి చేసిరా, ఏదైనా ముఖ్యమంత్రి అవినీతి చేసిరా, ఏ కుంభకోణం లేకుండా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు పోయినప్పుడే రాబోయే రోజుల్లో ప్రజలకు నమ్మకంతో ఉన్నది. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు పోతూ ఉన్నది క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరేమో అధికారంలోకి సింగిల్గా వస్తుందని చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఏమో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తే, కలిసి పోటీ చేస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా ఉందా? వచ్చే ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందా? మాకు అవసరమే లేదండి. మాకు అవసరమే లేదు. ఏం అవసరము? మీరు చూస్తూ ఉన్నారు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో మేము ఎవరితో కలిసి పనిచేసినామా? మాకు అవసరమే లేదు. మా దగ్గరికి వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గరికి మేము పోతలేం. మాకు అవసరమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము కేవలం సింగిల్గా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటు తెలంగాణలో కూడా మోడీ కానీ అమిత్ షా కానీ చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ నెల 10వ తారీఖు మోడీ సభ కూడా ఉంది. దానికి సంబంధించి మోడీ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ కూడా తెలంగాణకు సంబంధించి తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎటువంటి పొత్తు ఉండదు, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఆ నేతలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. వచ్చే తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. ఏదైతే కుటుంబ పాలనకు కానీ ఇది కాంగ్రెస్ 2.5 ఏళ్ల అవినీతి పాలనకు సంబంధించి కూడా ప్రజలంతా విసిగి వేసారిపోయారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ మోడీ వైపే చేస్తున్నారు. సో ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మోడీకి ఏదైతే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాయని చెప్పేసి బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సతీష్ సురేష్ తెలుగుల కోసం నాంపల్లి నుంచి.